వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించని సీక్వెల్స్ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్కి పాకింది. ఒక్క హిట్ సినిమా వస్తే చాలు, వెంటనే దానికి సీక్వెల్ అనౌన్స్ చేస్తూ దర్శక నిర్మాతలు ముందుకెళ్తున్నారు. కొన్ని సినిమాలు మొదటి భాగానికి అస్సలు సంబంధం లేకుండా తీస్తున్నప్పటికీ మరికొన్ని మాత్రం స్పష్టంగా కథను రెండు భాగాలుగా చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే ఈ సీక్వెల్స్ ట్రెండ్ బాట వేసిన వ్యక్తి ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి 2 భాగాల సక్సెస్ చూసి ఇండస్ట్రీ మొత్తం ఈ తరహాలోనే ఆలోచించడం మొదలుపెట్టింది. బాహుబలి తర్వాత వరుసగా టాలీవుడ్లో 10 కంటే ఎక్కువ సీక్వెల్స్ సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు అగ్రహీలువే కావడం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1 చిత్రం చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అనగానే వెంటనే పుష్ప 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 2 భాగాలు భారీ అంచనాల మధ్య తెరకెక్కి మంచి విజయం సాధించడంతో ఇప్పుడు 3వ భాగం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 1 చిత్రం చేయగా ఇది సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు దేవర 2 పనులు మొదలుపెట్టారు. దేవర 2లోనే అసలు కథ ఉందని దర్శక కొరటాల శివ చెబుతున్నారు. ఇక సీక్వెల్ ట్రెండ్ బాహుబలి ద్వారా ప్రారంభించిన ప్రభాస్ ఇప్పుడు సలార్, కల్కి, 2898 AD వంటి సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పటికీ ఎక్కువ సీక్వెల్స్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా 2 భాగాలుగా ప్లాన్ చేయబడింది. మొదటి భాగం జూలైలో విడుదల కానుండగా రెండో భాగంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టాలీవుడ్లో టైర్ 1 హీరోలో ఇప్పటి వరకు సీక్వెల్స్ దూరంగా ఉన్నవారు మహేష్ బాబు, రామ్ చరణ్ మాత్రమే. ఇద్దరి కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ వారు ఇప్పటి వరకు ఏ సినిమా సీక్వెల్ ప్రకటించలేదు. మరి మహేష్, చరణ్ ఎప్పుడు ఈ లైన్లోకి వస్తారో చూడాలి మరి.